పరిశుద్ధుడు మినిస్ట్రీ వారి తుది పిలుపు వర్తమానాలు చూస్తున్నా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరు బాగుండాలి. మీ పిల్ల పాపలతో మీరు క్షేమంగాను ఆనందంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలని ప్రభునామమున కోరుకుంటున్న దేవుని సేవకుడు మీ యొక్క శ్రేయభిలాషి నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించును గాక. మంచిది ప్రేమికులారా, గడిచిన వారంలో మంచి రెస్పాండ్, చక్కగా మెసేజ్ని చాలామంది స్పందించారు, చూచారు, చక్కగా స్పందించారు, ఫోన్లు చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయాలని, కార్యాభివృద్ధి ఫలము మీరు అనుభవించి సంతోషభరితులై దేవుని సేవకులతో మీరు మమేకమై ఉండాలని ఆశ, ఆకాంక్ష. మంచిది ప్రేమికులారా, ఈరోజు చిన్న వాక్యాన్ని మనం వర్తమానంగా తీసుకుందాం. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 95వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. ప్రియమిత్రులారా, ఇక్కడ మనకి దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదము. మంచిది ప్రియమిత్రులారా, సాగిల పడటం అంటే ఏంటి? సాగిల పడితే వచ్చే మేలు ఏంటి? అసలు సాగిల పడటం అనేది ఎక్కడి నుంచి మనం తెలుసుకుందాం. దానివల్ల వచ్చే అనుభవాలు లేదా మేలులు ఏంటో అనేది మనం దాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, మీకు వందనాలు. ఈ తుది పిలుపు టీవీ వర్తమానములు ప్రభాదికు తండ్రి, చూస్తున్న నీ బిడ్డలను మీరు ఎత్తి పట్టుకుని బలపరచండి. వినగల చెవిని, గ్రహింపగల మనసును దయచేయండి. అయ్యా అల్పుడును, అయ్యా నీ దాసుని నన్ను బలపరిచి నీ సన్నిధానంలో మీ నోటు బోరుగా వాడుకోమని నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, ఏ మాటలైతే నీ బిడ్డలు అయ్యా దేవునికరంగా వారికి మార్చబడితే ఆ మాటలను పలికించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమిత్రులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే సాగిలపడి నమస్కారము చేయదుము అంటాడు. సాగిలపడడం అంటే మనం తెలుగులో మన కొన్ని విషయాలు తర్జమాలు చేయబడితే బొక్క బార్లగా పడటం అని, లేదా సాష్టాంగ పడతామని సంస్కృత పదంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సాష్టాంగ అని మాటకు అర్థం ఏంటి అంటే, సా అష్టాంగ అంటే 8 రకాలైన ప్రార్థనలు లేదా 8 రకాలైన భంగిమలు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా అంటే 2 కాళ్ళు 2 చేతులు, అలాగే 2 మోకాళ్ళు 2 మోచేతులు, అలాగే ఉదరము అంటే ఈ భాగము, అలాగే గడ్డము, అలాగే తర్వాత గడ్డము, తర్వాత నుదురు, ఈ మనం జ్ఞాపకం చేసుకుంటే, అలాగే మాట, నేల నుంచి మాట రావాలని, అలాగే మనసు సాగిలపడాలని, ఈ రీతిగా 8 రకాలైన విషయాలు కనబడతాయి. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే తల. గడ్డము దేనికి సాదృశ్యం అంటే ప్రియమిత్రులారా, గడ్డము ఉన్నతమైన స్థితికి సాదృశ్యం, ఉన్నతమైన అధికారానికి సాదృశ్యం. తర్వాత నుదుటు దేనికి సాదృశ్యము అంటే ప్రియమిత్రులారా, రాజరికానికి సాదృశ్యము. అందుకని మనము సాగిలపడినప్పుడు తల ఉంచుతాం, సాగిలపడినప్పుడు తల ఉంచి నమస్కారం చేస్తాం. ప్రియమిత్రులారా, ఈ ఆనవాయితీ మనకి పురాతనం నుంచి, మన భారతదేశానికి ఇవ్వబడిన కొన్ని గ్రంథాల నుంచి కొన్ని రకాలైన విధానములో మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలం దాకా కూడా నేను కూడా అదే స్థితిలో ఉన్నవాడిని. ప్రియమిత్రులారా, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఈ భారతదేశంలో పుట్టించటం. ఈ భారతదేశంలో దైవభక్తి మొదటి నుంచే ఉన్నది మనకి. ప్రియమిత్రులారా, ఈ దైవభక్తి మొదటి నుంచే ఉంది. ఆ దైవభక్తిలో చాలా వరకు నేటికి కూడా చాలామంది పెద్దవారు, గొప్పవారు, పండితులుగా పిలువబడుతున్న వారు, దేవుని సన్నిధానంలో శ్రేష్టమైనగా వాడబడుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. వారి ముందు సాష్టాంగా పడతారు, లేక బొక్కమార్లగా పడుతూ ఉంటారు. అయితే ప్రియమిత్రులారా, మరి వారికి వచ్చేదేంటో, వారికి ఒరిగేదేంటో నేనైతే నా జీవితంలో చూడలేదు. కానీ మరి అది వాళ్ళకే అప్పగిద్దాం. ఏదైనప్పటికీ ప్రియమిత్రులారా, సాష్టాంగ పడితే వచ్చే మేలులు ఏంటి, సాష్టాంగ పడితే వచ్చే వారి ఆత్మీయ జీవితంలో వచ్చే అనుభవాలు ఏంటనేది
మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం మొదటగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 20:6 అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మహిమ కనబడిద్దంట. దేవుని మహిమ కనబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుని యొక్క మహిమ ఒక వ్యక్తికి ప్రత్యక్షమవటం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఆషామాషిగా కాదు ప్రియులారా. ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసి హిమాలయాల్లో తపస్సు చేసి వస్తున్న వారు మేము ఆయనను మహిమను చూసాం లేదా ఆయన వినికిడి నుంచి విన్నాం అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధానంలో మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు, అనేక దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన యందు ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ మనం ఉన్నప్పుడు ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనము ఆయన సూచనలు మనం గ్రహిస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అనాది కాలంలోనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే మోషే అహరోనులు ఇద్దరు వారు ఏం చేశారంటే దేవుని మందిరము ఎదుట లేకపోతే మందసములోకి వచ్చి మందసము ఎదుట అప్పుడు వింటారా వారు ఏం చేశారు, సాష్టాంగపడ్డారంట. సాష్టాంగపడినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా వారు ఎంతో శ్రేష్ఠులని మనం చూస్తూ వచ్చాం. దానివల్ల వచ్చిన లాభం ఏంటి అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసేవారుగా, దేవుని పేరున దేవుని నామంలో గొప్ప మేలులు ఇశ్రాయేలు ప్రజలు అనుభవించినట్లుగా వారిని ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టాడు ప్రియులారా. కొన్ని లక్షల మందిని నడిపించిన నావికుడిగా, రక్షకుడిగా ప్రియులారా దేవుడు మోషేను నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మోషేను ఒక మాట అంటాడు కదా, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, నా ఇండ్ల అంతటిలో నమ్మకమైన వాడు మోషే అంటాడు ప్రియులారా. ఎందుకని దేవుడు ఈ శ్రేష్టమైన బిరుదును అతనికి ఇస్తున్నాడు? కారణం ఏంటి అంటే ప్రియులారా, మోషే మనం జ్ఞాపకం చేసుకుంటే సాగిలపడేవాడంట. మనం పొదలో చూస్తాం, పొద కాలుతూ ఉన్నప్పుడు ఆ కొండ మీద మండుతుంది కానీ పొద కాలట్లేదని మనం చూస్తూ ఉంటే ఉంటారా, అక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోసే వచ్చి అక్కడ సాష్టాంగ పడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోసే అనేకమైన పర్యాములు సాష్టాంగ పడినట్లుగా దేవుని సన్నిధానములు ఎదుట ప్రియులారా చూస్తూ దానివల్ల వచ్చిన లాభం ఏంటంటే మోసే అనేక ప్రజలకు ఒక రక్షకుడిగా, ఒక నావికుడిగా, ఒక నాయకుడిగా ప్రియులారా అనేకులను నడిపించే ఒక మార్గదర్శిగా కనబడ్డాడు ప్రియులారా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమైన మనము దేవుని మందిరానికి రాగానే మనం చేస్తున్న పని ఈరోజు చాలా 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 ఉన్నతమైన స్థితిని ఆలోచిస్తూ ఉంటాం. మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఒక డిగ్నిటీని ఫాలో అవ్వాలి, ఒక డిగ్నిటీగా ఉండాలి, ఒక డిగ్నిటీలో మనం కలిగి ఉండాలని ప్రియులారా ఈ రోజుల్లో చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని సైతం నేడు వ్యవసాయ పని చేస్తున్న వారి సైతం ఆలోచిస్తున్న మాట ఒకటే ఆలోచన కలిగి ఉన్నారు, ఏంటంటే డిగ్నిటీగా ఉండాలి. కానీ దేవుడు అలాంటి వారిని కోరుకోడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటాడంటే సాత్వికమైన వారిని. మోసే సాత్వికుడిగా ఆయన తగ్గించుకొని ఉన్నాడు. ఆయన అందుకే ప్రియులారా దేవుని మందస్సము ఎదుట లేదా మందిరం ఎదుట లేదా దేవుని మందిర ఆవరణంలో అతను ఏమనంటే బొక్క బోర్లగా పడి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఎవరైతే సాష్టాంగ పడతారో, ఎవరైతే సాష్టాంగపడి నమస్కారం చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు, దేవుని సన్నిధిలో మోకరించుదము నేడు మీరు ఆయన మాట అంగీకరించే నెడల ఎంతమంది ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో మోకరించాలి. ఈరోజు ప్రియులారా చూడండి, చాలామంది చిన్న వయసులోనే యవన ప్రాయంలోనే కింద కూర్చోడానికి ఇష్టపడలేదు, కింద మోకరించడానికి ఇష్టపడలేదు. దైవజనులు సైతం ప్రియులారా వారు మోకాలు అనుభవంలోకి రావడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి అంటే ఒక డిగ్నిటీ, వాళ్ళ ముందు నేను ఎందుకు మోకరించాలి, వీరి ముందు నేను ఎందుకు మోకరించాలి. ప్రియులారా వారు వీరు కాదు, ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్యన ఉంటానని దేవుడే సెలవిచ్చి మన మధ్యలో ఉన్నాడు కదా, ఆయన ముందు ఉన్నాను నేను అని నువ్వు మోకరించిన ఎడల లేదా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాట నెడల నీకు ఎంత మేలు కదా.
ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో సాష్టాంగపడిన వారిలోంచి మరొకరిని జ్ఞాపకం చేసుకుంటే రండి. యెహోషువ గ్రంథము 5:12, 13, 14 వచనాల్లో ఒక సందర్భాన్ని మనకు కనబడతాం. అక్కడ ఒక వ్యక్తి దేవుని ప్రజలకు సైన్యాధిపతిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సైన్యాధిపతిగా అతను వచ్చినప్పుడు అతను చూసిన యెహోషువ భయపడి అతనితో మాట్లాడినప్పుడు అతను మాట్లాడిన రీతిని బట్టి చూస్తే ప్రియులారా, వెంటనే యెహోషువ ఏం చేస్తాడంటే అతని ఎదుట సాష్టాంగపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఎందుకని అంటే అతడు ఎవరు అంటే చాలామంది విశ్లేషకులు, బైబిల్ విశ్లేషకులు చెబుతారు కదా, అతడు ప్రభు అయిన యేసు. ఆయన మరియకు పుట్టకు మునుపే అతడు ఎరిగి ఉన్నవాడు, అతను ఉన్నవాడని సామెతల గ్రంథం 8:20 నుంచి మనం చూస్తే ఆయన ఉన్నవాడు అనువాడని ముందుగానే రాయబడి ఉంది కదా. ఆయనకు పేరు పెట్టబడలేదు కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారిగా మనం పరిగణనలోకి తీసుకుంటూ వస్తున్నాం. ప్రియమిట్లారా, ఆయన వచ్చాడు, ఆయనను చూసి ఆయన ఎదుట బొక్కబార్లుగా పడ్డాడు యెహోషువ. ప్రియమిట్లారా, దానివల్ల వచ్చిన ప్రతిఫలము ఏంటి అంటే ఆ కింద వచనాలను చదువుకుంటూ వస్తే ఎరుకోలోకి ఎవడునూ లోపలికి పోవటానికి బయటికి రావడానికి అవకాశం లేకుండా ఎరుకో సైన్యము, ఎరుకో రాజు ఆ ప్రాంతం అంతా వారిని అడ్డుపడిందంట. ప్రియమిట్లారా, ఎరుకోలోకి రావడానికి ఎవరికి ప్రవేశం లేకుండా చేసింది, ఎరుకోలోంచి బయటికి రావడానికి ఎవరికి ప్రవేశం లేకుండా చేసింది ప్రియులారా. అందుకని ఎరుకో వారికి ఇబ్బందికరంగా ఉండటం ద్వారా వారు చేసిన పని ఏంటి అంటే దేవుని సన్నిధిలో వారు సాష్టాంగపడటం ద్వారా, ప్రార్థించడం ద్వారా ప్రియులారా ఎరుకో గోడలు సైతము పగిలిపోయినట్లుగా, పతనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం పూర్వకాలంలో మన పితరులు చేసిన పనిని మనం చూస్తాం. నేటి కాలంలో కూడా అనేక ప్రాంతాలలో జరుగుతున్న సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజులో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మనకు విలువిచ్చేవారు కానీ మనకు ఇరువిచ్చేవారు, ముఖ్యంగా మనకు తగ్గించుకొని వారు తగ్గించుకొని మన ఎదుట వారు తగ్గించుకొని మనకి విలువిచ్చేవారిని మనం నిజంగా ప్రేమిస్తామా లేదా? కనుక ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలో దేవుని సన్నిధిలో బ్రతిమలాడితే దేవుడు త్వరగా స్పందిస్తాడు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచితే త్వరగా స్పందిస్తాడు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించి బ్రతిమలాడి కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకొనితే దేవుడు త్వరగా స్పందిస్తాడని మనం ఎలా గ్రహిస్తున్నాము, అలాగే దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుంటే అంటే సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఇంకెంత తొందరగా మనం దేవుని సన్నిధిలో నుంచి ఆయన కృపను పొందుకుంటాము ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభువు నామములో మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమిత్రులారా. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో సాష్టాంగపడినట్లుగా, దేవుని సన్నిధానం ఎదుట అతను సాష్టాంగపడినట్లుగా మనం చూస్తే ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూస్తున్నాం బిడ్డలారా. అక్కడ మనం చూస్తే ఎంతోమంది భయపడినట్లుగా ఎన్నో రకాలుగా వారికి భయాందానికి గురి చేసిన గత వీడియోలో మనం చూసాం కదా. 2 దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసాం కదా. 10వ వచనం చూస్తే యెహోషువ ప్రజలు భయపడ్డారంట. కారణం ఏంటి? ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడ్డారు అంటే అక్కడున్న జనాలకి, అక్కడున్న ప్రజలకు, వారిని చూసి, వారి కపటమైన ఆలోచనలు చూసి, వారి కుయుత్తులు చూసి, వారు కలిగి ఉన్న వింత విధానాలను చూసి వారు భయపడ్డారంట. ప్రియమిత్రులారా, అనేక రాజ్యాలను ఓడించిన వారు, రాజులను సైతం ఓడించుకుంటూ వచ్చిన ఇది ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు ప్రియమిత్రులారా భయపడ్డారు అని మనం ఎక్కడ కూడా మన కింద వచనాల్లో మనం చూడగలం ప్రియమిత్రులారా. ఎందుకని అంటే ప్రియమిత్రులారా, మన జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని సన్నిధానం ఎదుట వారు ఏం చేయాలంటే ప్రార్థించాలి. భయాందానికి గురి చేస్తే సాతాను మనల్ని తొక్కివేస్తాడు ప్రియమిత్రులారా. భయానికి మనం దారి తీస్తే, భయానికి మనం అవకాశం ఇస్తే సాతానుడు మనల్ని పట్టివేస్తాడు ప్రియమిత్రులారా. మనల్ని కిందకి తొక్కివేస్తూనే ఉంటాడు. కాబట్టి భయపడవద్దు అని పదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమిత్రులారా, ఆ భయంతో నుంచి పక్కకు రావాలంటే, విజయపూరితమైన విధానాల్లోకి మనం ముందుకు సాగాలంటే మనం దేవుని సన్నిధిలో నమస్కరించి సాష్టాంగపడుదుముగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని సన్నిధానంలో నుంచి కృపావరములను యేసునామములో పొందుకుందుముగాక. కనుక ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాం. రండి, నమస్కరించి సాష్టాంగపడుదము అని ప్రవర్త సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలిసి
పరదేశినైన నాయందు లక్ష ముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలిసి ఉన్నది. ప్రియ దేని బిడ్డలారా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలలో కూడా చాలామంది ప్రియ బిడ్డలారా దేవుని సన్నిధానం ఎదుట సాష్టాంగపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ రూతు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి, నేటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ బిడ్డలారా, బోయాజు దేనికి సాదృశ్యంగా ఉందంటే వరుడిగా రాబోతున్న పెళ్లి కుమారుడిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఈ రూతు ప్రియులారా ఇదిగో మోయాబు దేశంలో నుంచి వచ్చిన స్త్రీ, అన్య జాతుల నుంచి, దేవుని ఎరగని ప్రజలలో నుంచి వచ్చిన స్త్రీ ప్రియులారా, దేవుని ఎరగని తరములో నుంచి వచ్చిన స్త్రీ ప్రియులారా. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె రకరకాలైన ఆచారాలు, రకరకాలైన సాంప్రదాయాలు, రకరకాలైన ఆరాధన యొక్క విధానము కలిగిన వ్యక్తి ప్రియులారా. ఆమె ప్రియులారా బోయాజు ఎదుట ఆమె ఏం చేసిందంటే బొక్కబాలుగా సాగిల పడిందంట. కారణం ఏంటి అంటే, ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని విడిపించేవాడు నీవే, నా కుటుంబాన్ని విడుదల కలిగించేవాడు నీవే అని వేడుకుందంట. ప్రియులారా, మనం చూస్తే అక్కడ బోయాజు రూతు గ్రంథంలో మనం చూస్తే ఈ నయోమి అనే సహోదరి ఆ రొట్టెలు ఇల్లుగా పిలువబడుతున్న యూదా బెత్లెహేములో నుంచి మోయాబు దేశానికి వచ్చేటప్పుడు ప్రియులారా వారికి కొంచెం ఆస్తులు పాస్తు కలిగి ఉండవచ్చు. బహుశా ఈ ఆస్తులు ప్రియులారా ఇదిగో వారు వెళ్ళిన తర్వాత రాజు స్వాధీనపరుచుకొని ఉండొచ్చేమో, లేదా అక్కడ ఉన్న అధికారులు వారు స్వాధీనపరుచుకొని ఉండొచ్చేమో. ఆ తర్వాత నయోమి రూతుని వెంట పెట్టుకొని ఆడికి వచ్చిన తర్వాత దాన్ని విడిపించగల సమర్థుడైన వ్యక్తిని వారు వెతుకుతూ ఉన్నప్పుడు ప్రియులారా అక్కడ కొంచెం సమీపమైన బంధువు ఒక అతను వచ్చి అతను అంటాడు కదా, నా వల్ల కాదయ్యా, ఇది నేను విడిపించలేను, కాబట్టి ఇది విడిపించగలవాడు మరొకడు మన విధానంలో ఉన్నవాడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఎవరో కాదు, బోయాజు. అంటారు బోయాజు దగ్గరకు వచ్చిన తర్వాత బోయాజుతో వారు మాట్లాడి సాగిలపడినప్పుడు ప్రిమిటారా బోయాజు వారు కలిగి ఉన్న దానిని విడిపించి వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి తరంలో ఉన్న మనము కూడా మనం చూస్తే మన పితరుడైన అవ్వ ఆదాములు చేసిన పని అదే. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఏదోను వనమును, దేవుడు మనకిచ్చిన ఆ శ్రేష్టమైన పరిశుద్ధమైన స్థితిని మనం ఏం చేస్తున్నాం అంటే మన పితరుడైన ఆదాము అవ్వలు దాన్ని కోల్పోయారు, సాతానుకు దాన్ని తాకట్టు పెట్టారు. ప్రిమిటారా, ఎప్పుడైతే ప్రిమిటారా దాన్ని కోల్పోయామో అది కోల్పోవటం ద్వారా వారిలోంచి ఒక విధానం కనబడింది. ఏంటంటే దేవుని మహిమను వాళ్ళు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. వారు వస్త్రహీనుల వరే వారు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రిమిటారా ఆ తర్వాత మనం ఆదికాండంలో చదువుకుంటూ వస్తే కొన్ని సందర్భాలు కనబడతామంటే, అందుకని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రిమిటారా ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏంటి అంటే మనం కోల్పోతున్న దాన్ని తిరిగి పొందుకోవాలంటే, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవాలంటే, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకొని మనం అనుభవించి ఆనందభరితులుగా జీవించాలంటే మనం చేయవలసింది ఒక్కటే, రూతును మనం వెంబడించాలి, రూతును మనం గ్రహించాలి. ఓ సహోదరి, మీరు అనుకుంటున్నారేమో స్త్రీలలో శ్రేష్టమైన దానిగా ఉండాలంటే, స్త్రీలలో నువ్వు నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఒక్కటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట లేదా నీ యజమానుడి ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రియ దిమిట్లరా, రూతును జ్ఞాపకం చేసుకుంటే బోయాజు ఎదుట సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు బోయాజు తనను ప్రేమించి దగ్గరకు తీసుకొని తాను కలిగి ఉన్నది అంతటిని విడిపించి తిరిగి ఆమెకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ మిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాం. సాగిలపడితే వచ్చే లాభాలేంటో, సాగిలపడి నమస్కారం చేస్తే వచ్చే మేలులేంటో మనం ఇప్పుడు ఎంతమంది చూసాం అంటే ప్రియ మిత్రులారా ముగ్గురిని చూసాం. ప్రియ మిత్రులారా, మొదటగా మోషేను చూసాం, రెండోదిగా యెహోషువను చూసాం, మూడోదిగా రూతును చూసాం, నాలుగోదిగా ఇంకొక వ్యక్తిని చూసుకొని మాటలు ముగిద్దాం. ప్రేమిటారు చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకు అతని పాదం ఎదుట సాగేలా పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు
నీ సహోదరులతోనూ సహదాసుడనని. ప్రియులారా, ఇక్కడ ఇంకా మనం జ్ఞాపకం చేసే చాలా మార్లు ఇక్కడ అతడు సాష్టాంగ పడినట్లుగా మనం కనబడతా ఉంటుంది. ఎవరితోనూ అంటే బాప్తిస్మిచ్చు యోహాను కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రియశిష్యుడైన యోహాను. ప్రియులారా, ఇతను ప్రియులారా ఎంత గొప్పవాడు అంటే ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎందుకు అనేక రీతిలుగా యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యోహాను కొన్ని పత్రికలు రాశాడు, ఒక సువార్తను రాశాడు, ప్రకటన గ్రంథం, భూత భవిష్యత్తు వర్తమాన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో రాబోతున్న తరానికి ఒక ఆలోచన కలిగించే ఎన్నో అద్భుతమైన సంగతులను, సత్యాలను అతడు రాబోతున్న తరాన్ని చూసి ముందుగానే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోతున్న కొన్ని విషయాలను చూసి ముందుగానే రాశాడు. ప్రియులారా, కారణం ఏంటి? అట్టి విధానంలో నడిపించబడి ఆ భవిష్యత్తును చూసి రాయడానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని సన్నిధానంలో సాష్టాంగపడటం మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, అతడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు, పద్మాసు ద్వీపంలో అతను ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు అతన్ని తీసుకొని పరలోక పట్టణానికి తీసుకెళ్ళాడంట. ఆ పరలోక పట్టణంలో జరగబోతున్న సంగతులు ఏంటో అతనికి బయలుపరిచాడంట. పరలోక పట్టణంలో జరగబోతున్న సంగతులు అంటూ అతనికి బయలుపరచడమే కాదు, ఇదిగో రాకడ సమయంలో జరగబోతున్న సంగతులు, రాకడలో ఏ సంగతులు జరగబోతున్నాయో, ఏమేమి సంగతులు జరగబోతున్నాయో, ఇదిగో దేవుని యొక్క దూతలు ఏం చేయబోతున్నారు, ఆ ఉగ్రత ఎలా రాబోతుందో, మానవులు ఏ రీతిగా వారు ఇదిగో పరుగులు తీస్తూ బొబ్బరిస్తూ ఎలాంటి విధానంలోకి వారికి రాబోతుంది అనేది దేవుడు ముందుగానే యోహాను ద్వారా బయలుపరచడానికి కారణం ఏంటి తెలుసా? ప్రియులారా, అతడు దేవుని సమ్ముఖం ఎదుట సాష్టాంగపడే ఆ విధానం అతను కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటే తల్లి యొక్క బాధ్యతను యోహానుకి ఇచ్చాడు. అంతేకాదు తన యొక్క తల్లి వచ్చి మాట్లాడింది కదా, అయ్యా నా 2 కుమారులు ఉన్నారు కదా, ఒక అతన్ని నీ కుడి పార్శ్వమున, ఒక అతన్ని నీ ఎడమ పార్శ్వమున కూర్చోపెట్టుకు అంటే కుడిపక్క ఎడపక్క కూర్చోపెట్టుకు అని అడిగితే ప్రియులారా, ఆయన యేసు ప్రభువు మాట్లాడతాడు, అది నా చిత్తము కాదు తండ్రి చిత్తమై ఉందని మాట్లాడినప్పుడు ప్రియులారా, అది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తును ఇదిగో అక్కడ పరలోక రాజ్యమును, పరలోక పట్టణాన్ని అక్కడ చూస్తే ప్రియులారా, అద్భుతమైన విధానాన్ని ప్రియులారా దేవుడు అతనికి బయలుపరిచినట్లుగా, చూపించినట్లుగా, దైవ కుమారుడైన యేసు వారు ఎక్కడున్నారు అతను ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దీనికి కారణం ఏంటి అంటే దేవుని సన్నిధానంలో అతను సాష్టాంగపడుతూ వచ్చాడు. దేవుని సన్నిధానం ఎదుట అతను సాష్టాంగపడుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నువ్వు సాష్టాంగపడితే, దేవుని ఎదుట నువ్వు మోకరిల్లితే, లేదా తగ్గించుకుంటే దేవుని సన్నిధానంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది మిషనరీలుగా మన ఇండియాకి వచ్చారు. ఎంతోమంది మిషనరీలుగా మన ఇండియాకే కాదు అనేక దేశాలకు వెళ్ళి వారు మిషనరీలుగా సువార్త పరిచర్య చేస్తూ దేవుని గురించిన ప్రేమను ఎవరిస్తూ వచ్చారు. ప్రియులారా, అందులో ఒక వ్యక్తి ప్రియులారా మనం చూస్తే గొప్పగా వాడబడిన వ్యక్తి ప్రియులారా, అతడు నిత్యము చేసే ప్రార్థన ఏంటి అంటే ప్రియులారా సాష్టాంగ పడేవాడంట. దేవుని సన్నిధానం అనుకొని, దేవుని మందిరమే అనుకొని ప్రియులారా, ఎక్కడైతే ప్రార్థన ఏర్పాటు చేసుకుంటాడో, ఎక్కడైతే ప్రత్యేకంగా కూర్చోవాలని ఆ స్థలాన్ని పవిత్రపరుచుకుంటాడు, అక్కడ బొక్కబార్లగా పడుకొని ప్రేమిలారా అది దేవుని పాదాలని గ్రహిస్తూ ప్రార్థిస్తూ దేవుని బ్రతిమలాడేవాడు అంటే, ఏమని, ప్రభా నేను ఏ ప్రాంతానికి వెళ్తున్నానో ప్రభా ఆ ప్రాంతంలో నాకంటే ముందు మీరు ఉండాలయ్యా. ఎవరి నిమిత్తము నువ్వు ప్రార్థించబోతున్నానో ప్రభా ఇదిగో నాకంటే ముందుగా మీరు ఉండాలి. ప్రభా ఏ రోగిని నేను ముట్టబోతున్నాను, ఏ రోగిని నేను తాకబోతున్నాను, ఏ వ్యాధి కలిగిన వ్యక్తి నా యొద్దకు వస్తున్నాడు, ఆ వ్యక్తిని మొదట తాకువాడు స్వస్థపరచువాడు నీవే, నువ్వు సహాయం చేయ్యా అని అతను ప్రార్థించినప్పుడు ప్రియులారా ఎంతోమంది ప్రియులారా, ఎంతోమంది ప్రియులారా చివరికి చనిపోయిన వారి సైతం అతను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అతనే బిల్లీ గ్రహం గారు. ప్రియులారా, చాలా సందర్భాల్లో అతని గురించి ఆ స్టోరీ చదువుకుంటూ వస్తే ఆ మాట రాయబడి ఉంటుంది. ఎక్కువగా బిల్లీ గ్రహం గారి గురించి ఏమని ఉంటుంది అంటే ప్రియులారా, అతడు 3 మార్లు ప్రార్థించేవాడు, ముమ్మారు ప్రార్థించేవాడని. ఆ విషయాలకు కారణం ఏంటి అంటే ప్రార్థనా జీవితం అని, గంటల తరబడి ప్రార్థనా జీవితం అని మనం చదువుతూ ఉంటాం. కానీ అందులో ఒకసాట మెన్షన్ చేయబడింది, అతను దేవుని సన్నిధిని ఎదుట తనను తాను తగ్గించుకొని ప్రార్థించేవాడు.
ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రియ బిడ్డలారా, దేవుని సముఖంలో మనము గొప్ప కార్యాలు, గొప్ప మేలులు మనం పొందాలి అంటే తప్పక మనము కలిగి ఉండాల్సింది ఏంటి అంటే దేవుని సన్నిధిలో సాష్టాంగపడదుముగాక, దేవుని ఆశీర్వాదాన్ని, ఆశ్చర్యకార్యాలను పొందుకోముగాక. ఎప్పుడు అంటే దేవుని సన్నిధానంలో మనము మోకరించి సాష్టాంగపడినప్పుడు ప్రియులారా. కనుక ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, క్రైస్తవ సమాజమా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ఎవరైతే వారిని తగ్గించుకొని సాష్టాంగపడతారో, ప్రార్థిస్తారో, మోకరిస్తారో, తగ్గించుకుంటారో ఖచ్చితంగా వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టి వారి మీద ఉంచుతాడని ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, మీకు వందనాలు, స్తోత్రములు స్వామి. ఇదిగో నీ దాసులైన నన్ను ఏ రీతిగా బలపరిచి మీరు వాడుకుంటున్న రీతిని బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రభువా, ఇదిగో టీవీ కార్యక్రమం టెలికాస్ట్ చేయుటకు నీ బిడ్డలను ప్రేరేపించి నేను స్పాన్సర్ చేయటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ఇంకా అనేక రెట్లు మేలులు పొందుకునే వారిగా మార్చండి ప్రభా. ఇంకా అనేక మంది ప్రభా స్పాన్సర్ చేయనట్లుగా వారి హృదయ ఆలోచనలు పుట్టించండి. ముఖ్యంగా ప్రభా, అదిగో తండ్రి అయ్యా, రండి నమస్కారం చేసి సాగిలపడదామని దావీదు మహారాజు చెప్పాడు. అయ్యా, ఈ మాటలు వినటం ద్వారా మేలని కలిగి జీవించడం ద్వారా అది ఆశీర్వాదకరమైన ప్రభావం మేము చూస్తున్నాం. ఋతు బోయాజుల విషయంలో మనం చూస్తున్నాం. ఋతు నేటి సంఘానికి సాదృశ్యంగా, బోయాజు ప్రభా మీరు సాదృశ్యంగా కనబడుతూ అయ్యా, రూతు సాగిలపడినప్పుడు తను పోగొట్టుకున్న తిరిగి పొందుకున్నట్లుగా అయ్యా, అట్టి కృప మేము సాగిలపడినప్పుడు తిరిగి పొందుకుందుముగాక. అట్టి కృపతో మమ్మల్ని నింపుదురుగాక. అలాగే ప్రభా, ఇదిగోనైనా ఈ వర్తమానంలో వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి బలపరిచి నీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆ నిత్య ఆశీర్వాదము, ఆయన కృప, కనికరము, కాపుదల, ముఖ్యంగా ఆయన రాకడ పర్యంతం వరకు మనం దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, పరకడపాడు గ్రామము, కందుకూరు పట్టణము దగ్గర 18, 19, 20 తారీఖులు అనగా సోమ, మంగళ, బుధవారాలలో ఈ నెలలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఒకవేళ మీరు ఆ ప్రాంత వాసులైతే తప్పక పాల్గొనండి. దూర ప్రాంతం నుంచి దైవజనులు మన మధ్యకు వస్తున్నారు, ఒక పరిచర్య చేస్తారు. చక్కగా రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. అలాగే గుంటూరు పట్టణంలో మనకి జాకిర్ హుస్సేన్ నగర్, వెంకటకృష్ణాపురం దగ్గర మనకి 27, 28, 29 ఈ 3 దినాలు మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రత్యేకంగా. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఆ మీటింగ్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా. అలాగే దూర ప్రాంతం నుంచి దైవజనులు మన మధ్యకు వచ్చి వాక్య పరిచయాలు అందిస్తారు. ముఖ్యంగా రోగుల కొరకు, దురాత్మ చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. అట్టి కృప దేవుడు మీకును పాల్గొన్న వారికిను ఇచ్చునుగాక. మంచిది, సెలవు తీసుకుందాం.